దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి తమ వినియోగదారుల కోసం కీలక ప్రకటనలు చేశాయి. వారికి ఒకేసారి 4 శుభవార్తలు చెప్పడానికి రెడీ అయ్యాయి. వినియోగదారుల కోసం కొన్ని కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ 2 బ్యాంకులు. వీటి వల్ల కస్టమర్లు బ్యాంక్ సేవలను పొందడం మరింత సులభతరం కానున్నాయి. మరి ఇంతకు ఈ బ్యాంకులు తీసుకువచ్చిన ఆ సరికొత్త సర్వీసులు ఏమిటో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే అది తన కస్టమర్ల కోసం డీజీ పాస్బుక్ పేరిట కొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. బ్యాంకుకు సంబంధించిన స్మార్ట్ వెల్త్ యాప్లో ఈ సేవల్ని అందిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా యూజర్లు వారి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నిర్వహణను మరింత సులభంగా చేసుకునేందుకు అవకాశం కలగనుంది. ఈ డీజీ పాస్బుక్ ఫీచర్ ఈక్విటీ పెట్టుబడులు, ఈటీఎఫ్, డీమ్యాట్ అకౌంట్లన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ కింద అనుసంధానం చేస్తుంది. దీనివల్ల కస్టమర్లు కేవలం ఒకే ఒక్క అనుమతితో డీజీ పాస్బుక్ ద్వారా అన్ని రకాల ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట పొందే అవకాశం కలగనుంది. అయితే ఈ డీజీ పాస్బుక్ సేవలు 2024 జూలై 31 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడు కేవలం కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్కు మాత్రమే ఈ సేవలు పరిమితమై ఉండేవి. కానీ ఇప్పటి నుంచి డీజీ పాస్బుక్ సేవలు సేవింగ్స్ ఖాతాలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎస్బీఐ విషయానికి వస్తే ఇది సరికొత్త డిజైన్లో ఫాస్టాగ్ తెచ్చింది. ట్రావెల్ టైం మరింత తగ్గించాలన్న లక్ష్యంతోనే ఈ సర్వీసుల్ని లాంచ్ చేసింది. ఈ అడ్వాన్స్డ్ ఫాస్టాగ్ డిజైన్తో వెహికల్ ఐడెంటిఫికేషన్, కలెక్షన్ సామర్థ్యాలు మెరుగవుతాయి. ఈ ఫాస్టాగ్ డిజైన్తో పాటుగా మరో 2 కొత్త ప్రొడక్ట్స్ కూడా తెచ్చింది ఎస్బీఐ. తొలిసారిగా దేశంలో ఎంటీఎస్ కార్డ్ తీసుకువచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. దీని పేరు ఎంటీఎస్ రూపే ఎన్సీఎంసీ ప్రీపెయిడ్ కార్డ్. టోల్స్, బస్, మెట్రో ట్రైన్స్, పార్కింగ్ సహా అన్ని రకాల ఎన్సీఎంసీ ఎనేబుల్ ట్రాన్సిస్ట్ ప్రాజెక్టులకు సంబంధించి నిరంతరాయ పేమెంట్ల కోసం ఈ కార్డ్ తెచ్చినట్లు ఎస్బీఐ చెప్పుకొచ్చింది. దీనివల్ల కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే అవకాశం కలగనుందని చెప్పుకొచ్చింది.